హలో, వెల్కమ్ బ్యాక్ టు విఎంజే సోలార్. అసలు మబ్బులు ఉంటే సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయా అనే డౌట్ అందరికీ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు మబ్బులు ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు సోలార్ ప్యానెల్స్ పనిచేయవని. కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. సన్లైట్ అంటే కేవలం మన కంటికి కనిపించే ఎండ మాత్రమే కాదు. సూర్యుడు మబ్బుల వెనుకున్న ఆ లైటు గాలి ద్వారా ఆకాశం అంతా విస్తరిస్తుంది. దానినే డిఫ్యూజ్డ్ సన్లైట్ అని అంటారు. ఈ కాంతిని కూడా సోలార్ ప్యానెల్ గ్రహించి ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. మబ్బులు ఉన్నప్పుడు పవర్ జనరేషన్ కొంచెం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎండలో 100% పవర్ వస్తే మబ్బుగా ఉండే రోజుల్లో 40 to 60 వరకు జనరేట్ అవుతాయి. కానీ జనరేషన్ అయితే పూర్తిగా ఆగిపోదు. ఎండ సమయంలోనూ మరియు మబ్బుగా ఉన్న సమయంలో కూడా సోలార్ ప్యానెల్స్ పనిచేస్తూ ఉంటాయి. సూర్యకాంతి ఉన్నంత వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అంతేకాకుండా వర్షపు రోజుల్లో ప్యానెల్స్ మీద ఉన్న దుమ్ము కూడా తుడిచిపోతుంది. ఇవి ప్యానెల్స్ పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి. మన దేశం సుమారు 300 రోజులు సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంటుంది. ఇది మన దేశానికి పెద్ద వరం. కాబట్టి కొన్ని రోజులు మబ్బులు ఉన్నా పెద్ద సమస్యేమీ కాదు. మబ్బులు ఉన్న సోలార్ ప్యానెల్స్ పనిచేయవన్నది పూర్తిగా తప్పు. అవి పనిచేస్తాయి, కేవలం ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది అంతే. చూశారు కదండి, మబ్బు ఉన్న సమయంలో కూడా సోలార్ ప్యానెల్స్ పనిచేసే విధానం. మీరు కూడా సోలార్ ప్యానెల్స్ని పెట్టించుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ ప్యానెల్స్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.